ఇసుక ఉచితంగానే ఇస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీ సేవరేజీ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నారు అన్నది ఓ పక్కన ప్రభుత్వం చెప్తోంది, తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు చెప్తున్నాయి. అదే సందర్భంలో ఇసుక అన్నటువంటి దాన్ని గతంలో జగన్ది 450 రూపాయలకి టన్ ఇస్తే ఇప్పుడు వచ్చేటప్పటికి 1300 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఏది దుష్ప్రచారం ఏది వాస్తవమో తెలియని రోజులు. ఎందుకంటే ఇంతకుముందు జగన్ పాలసీ కరెక్ట్ అనినే అందరూ అనుకున్నారు, కానీ కాదని చెప్పి ఆ వెంటనే తేలినా అదే సాగదీసుకుంటూ వచ్చారు. అది జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి దాన్ని మార్చారు. ఇక్కడ రేటు ఎంత అన్నటువంటిది ఎవరి చర్చలు వాళ్ళది పక్కన పెడితే, వాస్తవంగా నా యూట్యూబ్ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు 8.5 లక్షల మంది దాకా ఉన్నారు. వీళ్ళల్లో వాళ్ళ ఇంటి దగ్గరనో లేకపోతే వాళ్ళ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొనుక్కుని ఉంటారు కదా. ఎందుకంటే వాస్తవాలు మనం ఇవాళ రోజున మీడియాని నమ్మే పరిస్థితుల్లో లేము. ఎవరికి వాళ్ళకే తెలిసి ఉండాలి ఫ్యాక్ట్. నిజంగా ఇసుక రేటు ఇప్పుడు ఎంత ఉంది, టన్నుల సంగతి పక్కన పెట్టండి. ఒక ట్రాక్టర్కి ఇంతకుముందు ఎంత రేటు, ఇప్పుడు ఎంత? గతంలో 14-19 మధ్యలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు రేటు నాకు తెలిసి 2000-3000కు వచ్చేసేది. జగన్ వచ్చిన తర్వాత అది భారీగా పెరిగింది అన్నటువంటి. అట్లాగే లారీ వచ్చేటప్పుడు 15,000కు వచ్చేది, జగన్ వచ్చాక 45,000 రూపాయల దాకా వెళ్ళింది అన్నటువంటి. ఇప్పుడు ఇవాళ మారిన ధరల ప్రకారం ఒక ట్రాక్టర్ ఎంత వస్తుంది, అలాగే ఒక లారీకి అయితే ఎంత అవుతుంది, ఒక ట్రక్ అంటే పెద్ద లారీ అయితే ఎంత అవుతుంది, ఇది మిత్రులు ఎవరైనా చెప్తే దాన్ని బట్టి మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఎంతవరకు వాస్తవం అది. ఒకవేళ అబద్ధం చెప్పినా మన పక్కనే కొంటూ ఉంటారు కాబట్టి తెలిసిపోతుంది. ఫ్యాక్ట్ అనేటటువంటి ఫ్యాక్ట్ చెక్ అనేది ఇప్పుడు ముఖ్యం.